ఒక పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు నేల ఉంది గదా! భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని ఏ వస్తువు పైకి పోదు. అందరికీ తెలుసు. అలాగే ఏ వస్తువు గూడా భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకోదు. అది అందరికీ తెలుసు. కానీ ఒక వస్తువు భూమి ఆకర్షణ శక్తికి సంబంధం లేదు దానికి. అప్పుడు ఆ వస్తువు ఎట్లుంటది? నేల మీదకి రాదు. పైకి పోద్ది. చూసారా? నేలకు ఆకర్షించబడదనమాట. పైకి ఎగిరిపోద్ది అంతే తప్ప కిందికి రాదు. అట్లుంటది. ఇగో పాట గూడా అంతే అన్నమాట. మనము అనేది భూమి అయితే, మనం పాడే పాట ఎట్లుంటది? భూమి ఆకర్షణ శక్తికి లోనెద్ది, భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకోకుండా ఉండే వస్తువులాగా ఉంటది. అలా పాడుతున్నాం. అలా పాడకండి. మీరు పాడే పాట ఎలా ఉండాలంటే, భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకున్న వస్తువులాగా ఉండాలి. అంటే భూమి ఆకర్షణ శక్తిని ఏ వస్తువు తప్పించుకోదు. కానీ అలా తప్పించుకున్న వస్తువు ఉంటే ఎలా ఉంటుంది? దానికి దీనికి ఏ సంబంధం ఉండదు గదా! గాల్లో తేలిపోతా ఉంటదిగ. తెలుసు గదా! అలా పాడాలన్నమాట పాట. అయితే అలా పాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పాడేవాడు గూడా అంతే. ఇక్కడ పాడేవాడు గూడా భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకోవాలి. విన్నావా? తప్పించుకోవాలి. అంటే భూమి ఆకర్షణ శక్తికి లోను కాదు. అప్పుడు ఎలా ఉంటుంది? భూమి ఆకర్షణ శక్తి అనేదే ఉండదాడ. కేవలం పాట ఉంటది. అగో అట్లా అనమాట. అంటే మీరొక పాట విన్నప్పుడు ఎట్లుంటారు? మీరుగా వింటారు కదా! మనముగా వింటాం. అలా వినొద్దనమాట. మనం వినేటప్పుడు గూడా ఎట్లింటామంటే, భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకున్న వస్తువు ఎలా ఉంటుంది? తెలుసు కదా! చెప్పాను. భూమి ఆకర్షణ శక్తికి లోను కాదు. భూమి దాన్ని ఆకర్షించదు. అది ఇండిపెండెంట్‌గా వేరే అతీతంగా, భూమికి అతీతంగా పైకి ఎగిరిపోద్ది. తెలుసు కదా అది. ఇగో ఇదే సిద్ధాంతంతో మీరు వినాలి. వినేటప్పుడు అలాగే వినండి పాటను. పాడేటప్పుడు అలాగే పాడండి. అలాంటప్పుడు ఎట్లుంటదంటే మీ అనుభవానికి అతీతంగా ఉంటది. మన అనుభవానికి అతీతంగా మనం వినలేం గదా! ఒక పాట వింటే మనం ఆస్వాదిస్తాం. పాడతాం, దాన్ని అనుభవిస్తాం, దాని అనుభవాన్ని పొందుతాం. ఇప్పుడు వస్తువును రుచి చూస్తాం చూసినావా? చప్పరిస్తాం, రుచి చూస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం, పొందుతాం. మనం పర్సనల్ అయితాం అది. వస్తువుని తింటప్పుడు. ఒక పాటను కూడా దాని భావాన్ని, ఫీలింగ్‌ని, మాధుర్యాన్ని, రాగాన్ని, శబ్దాన్ని అనుభవిస్తామన్నట్టు. కాబట్టి వినేటప్పుడు అలా అనుభవించొద్దు మీరు. అలా అనుభవించకుండా అనుభవానికి అతీతంగా వినండి. పాడేవాడు కూడా వాని అనుభవానికి అతీతంగా పాడతాడు. వినడం అలాగే అతీతంగా వినండి. మీ అనుభవానికి అతీతంగా. పాడడం కూడా మీరు మీ అనుభవానికి అతీతంగా పాడండి. అంటే భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా వస్తువు ఉంటే ఎలా ఉంటుందో, ఇది ఇప్పుడు ఆ స్థితిలో ఉంటదంట. మీరు మీ పాట ఆ స్థితిలో ఉంటది. ఆ స్థితిలో పాడండి. అదనమాట పాడే విధానం. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు కళ్ళున్న మనిషి ఏం చేస్తాడు? కళ్ళతో చూస్తాం కదా! చెవులతో వింటాం, కళ్ళతో చూస్తాం. వస్తువులైనా, మనుషులనైనా, రోడ్డునైనా గుర్తుపడతాం. తెలుసు కదా! ఇది అందరికీ తెలుసు. కానీ పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు శబ్దంతోనే ఆ మనిషిని గుర్తుపడతారు. శబ్దంతోనే ఏ మనిషి అనేది గుర్తుపడతారు. స్పర్శతోటి ఇది రూ. 5 నోటు, రూ. 10 నోటు, రూ. 100 నోటు అని గుర్తుపడతారు. వాళ్ళు కళ్ళు లేకున్నా కూడా గుడ్డిగా ఈ ప్రపంచాన్ని తిరగగలుగుతారు వాళ్ళు. తెలుసా? అంటే వాళ్ళు గుడ్డిగా కూడా వాళ్ళు ప్రపంచాన్ని చూసే శక్తి వస్తది. వాళ్ళ అలవాటది. ఎందుకంటే కళ్ళు లేకున్నా వాళ్ళకు పుట్టుకతోటే ఏ వస్తువు ఎలా ఉంటుందనేది వాళ్ళకు బోధపడుతది. కాబట్టి కళ్ళు లేకున్నా మనలాగా వాళ్ళ భాషలో వాళ్ళు చూస్తారు. ఇగో పాట కూడా అంతే అనమాట. కళ్ళు తెరిచి ఉండడం అనేది మనం ఉంటాం కదా! కానీ పాట పాడేవాడు ఒక గుడ్డివాడిలాగా పాడతాడంట. గుడ్డివాని సంజ్ఞలు వేరే ఉంటాయి కదా! గుడ్డివాడు ఏం చేస్తాడు? వాడు కళ్ళతోటి కేవలం శబ్దాలను చూసి, మాటలను చూసి, స్పర్శించి మనలాగానే వాడు తెలుసుకుంటాడు. పాడేవాడు అలా పాడతాడు. వినేవాడు కూడా అలాగే వినాలి ఇక్కడ. వినేవాడు కూడా అలా వింటే ఎట్లుంటది? అలా విని మళ్ళీ దాన్ని పాడడం కూడా అలాగే పాడాలి. అంటే పాడేవాడు గుడ్డివాడిలాగా పాడాడు. వినేవాడు కూడా గుడ్డివాడిలాగా వినాలి. మళ్ళీ దాన్ని పాడడం కూడా గుడ్డివాడిలాగానే పాడాలనమాట. ఇది పాటను పాడే విధానం. కాకపోతే ప్రేక్షకుడు ఏం చేస్తాడంటే కళ్ళున్న వాడిలాగా తీసుకుంటాడు దాన్ని. కళ్ళున్న వాడిలాగా పాడతాడు. కళ్ళున్న వాడిలాగా తీసుకుంటాడు. కళ్ళున్న వాడిలాగా వాడు పాడుతున్నాడు అని అనుకుంటాడు. కానీ ఇది కరెక్ట్ కాదన్నట్టు. ఇది తేడా.